వినాయక్ సెలబ్రేషన్స్ మనకి యూత్ అసోసియేషన్ అట్లాగే స్థాపన తర్వాత స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. రూట్లో యుద్ధాలు కానీ తర్వాత ఎలక్ట్రికల్ వైర్స్ కానీ చూడడం జరిగింది. లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ నిమజ్జనం ప్లేస్లో కూడా అందరూ రీసార్ట్ వాళ్ళు చూసారు. ఏమేమి కావాలి ఇల్యూమినేషన్ కానీ తర్వాత ఫుడ్ ప్రొపల్షన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ సో అందరూ అన్ని శాఖ వాళ్ళు వివిధ శాఖ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది అప్పటి వరకు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరంగా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి అన్ని ప్రత్యేకమైన నియమబంధ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనకి మెయిన్ వచ్చేసరికి 11th నాడు ఇక్కడ యూత్ అసోసియేషన్ వినాయకులని నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఆ టైంలో పోలీస్ కూడా ప్రజెంట్ ఉంటుంది. అన్ని చోట పోలీస్ వ్యవస్థ పెట్టుకొని ఎక్కడైనా ఏమైనా అవన్నీ కాకుండా మొత్తం ప్రోగ్రామ్ జరుగుతుంది. సో నా తరఫు నుంచి అందరి యువకాలది తర్వాత ఆర్గనైజర్స్ అందరి నుంచి ఇప్పుడు పండాల్లో ఉన్న ఇప్పుడు చాలా వర్షాకాలం కూడా ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ వైర్స్ అవన్నీ ప్రాపర్ ఇన్సులేటెడ్ చూసుకోండి. అట్లాగే ప్రతి పండాల్లో దీప్ వర్క్ ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాపర్ కాసన్ పెట్టి ప్రాపర్ అది ఇటుకలు పెట్టేసి చుట్టూ ఇటుకలు పెట్టేసి రాత్రి టైంలో కూడా ఎవరైనా ఒకరు ఆర్గనైజర్ పట్టుకుంటే బాగుంటుంది అని నా తరఫు నుంచి అందరికీ రిక్వెస్ట్. జనాలు కూడా అందరు ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మా తరఫు నుంచి మేము ఆర్గనైజర్స్కి తర్వాత జనాలకి అందరికీ పోలీస్ తరఫు నుంచి వేరే డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి కూడా అన్ని సహకారం ఏదైతే ఉంటాయో మనం చేస్తాము. ఈ పండుగ చాలా ఘనంగా ప్రశాంతంగా జరిగే మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి,